వాళ్ళు కాళ్ళు చేతులు సంఖ్యలు వేసి వాళ్ళు నోటికి గుడ్డ కట్టేసి మీ ముందు పంచపక్ష పరిమాణాలు పెట్టాం తినండి. ఇదేమి చట్టం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇటువంటి పరిగిమాలిన చట్టాలు తీసుకొచ్చి మనమే బలవంతాలు రుద్దుతారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి తప్పులే ఎందుకు ముందు చేశారు సార్. వ్యవసాయ రంగానికి సంబంధించి 3 డ్రాకోనియన్ లాస్ అంటున్నారు వాటిని. అంటే దుర్మార్గమైన రాక్షస చట్టాలను తీసుకొచ్చి అనేక వందల మంది చచ్చిపోయిన తర్వాత ఢిల్లీలో, పంజాబ్లో, లేకపోతే హర్యానాలో అనేక మంది రైతులు చలిలో కూడా సంవత్సరాల తరబడి రోడ్ల మీద ఉండి చచ్చిపోయిన తర్వాత చివరికి నరేంద్ర మోడీ గారికి జ్ఞానోదయం కలిగి నేను జాతికి క్షమాపణ చెప్తున్నాను, ఆ 3 బిల్లులను వెనక్కి తీసుకున్నానని చెప్పారా లేదా? ఇది రికార్డు ఆన్ రికార్డే కాదో తెలుసుకోండి సార్. మరలా నేను అడుగుతున్నాను, దయచేసి ఆ పద్ధతుల్లో అదే పద్ధతిలో ఈ బిల్లుని మళ్ళా వెనక్కి తీసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఈ బిల్లుని వెనక్కి తీసుకుంటే ఈ దేశానికి మంచి జరిగింది సార్. అదే పద్ధతిలో ఇక వ్యక్తిగత అటాక్స్ తగ్గించుకుని సమస్యల పైన ఎప్పుడు కూడా మాట్లాడటం మంచిది సార్. ఇవాళ దేశంలో మొన్నే హెడ్ మాస్ చచ్చిపోయాడు సార్. ఆపరేషన్ కగారు వచ్చింది. ఆపరేషన్ కగారు ఎందువల్ల వచ్చింది? ఆపరేషన్ కగారు రేపు దీని రిలేటెడ్ సార్. రేపు 26 మార్చి నాటికి నక్సలైట్ లేకుండా చేస్తాం. ఓకే, అది మీ విధానం. మీరు ఎంతమంది చంపుతారో చంపండి. ఇప్పుడు గాంధీజీని ఇది 2వ హత్య సార్. ఇది ఆనాడు గాడ్సే హత్య చేశాడు. ఇవాళ మీరు పేరు చెప్పొద్దు అంటారు కాబట్టి మీ పెద్దలు చేసిన హత్య ఇది 2వ హత్య. ఇది గాంధీజీని. ఇటువంటి హత్యలు ఆ హెడ్మాన్ ఎందుకు చంపారు సార్? నక్సలైట్ల పేరుతో ఎందుకు చంపుతున్నారు అంటే ఛత్తీస్గఢ్లోని అక్కడ హస్దేవ్ అరెండో అటవీ భూముల పైన 100 ఎకరాల భూముల్లో లక్షల చెట్లు నరకడానికి, నక్సలైట్లు నరుక్కోవడానికి, అక్కడ కోల్ మైనింగ్ కోసం పర్మిషన్ తీసుకున్న అదానీ కంపెనీకి అడ్డంగా ఉన్నారని వాళ్ళని ఏరివేయటం కోసం ఇవాళ వాళ్ళని చంపారు సార్. అదేవిధంగా అరావళి పర్వత శ్రేణి 100 కోట్ల చరిత్ర కలిగిన పర్వత శ్రేణి, దాన్ని కూడా అదానీ కంపెనీకి వీళ్ళు అప్పచెప్పారు. ఎవరి మీద ప్రేమ ఉన్నట్లు? పేద వర్గాల మీద ప్రేమ ఉందా? దళితుల మీద ప్రేమ ఉందా? గిరిజనుల మీద ప్రేమ ఉందా? మైనార్టీల మీద ప్రేమ ఉందా? క్రిస్టియన్స్ మీద ప్రేమ ఉందా? కమ్యూనిస్టుల మీద ప్రేమ ఉందా? ఎవరి మీద ప్రేమ లేదు. మీ మొదటి శత్రువు మైనార్టీ, 2వ శత్రువు క్రిస్టియన్, 3వ శత్రువు కమ్యూనిస్టులు. ఇది సార్ వీళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతో వీళ్ళందరి మీద ప్రేమ లేదు. కానీ ఎవరి మీద ప్రేమ ఉంది? గాంధీజీ మీద ప్రేమ లేదు. నెహ్రూ మీద అసలే ప్రేమ లేదు. రాజ్యాంగం మీద అసలే ప్రేమ లేదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మీద ప్రేమ లేదు. రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ పదం మీద ప్రేమ లేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి మన ఈక్వాలిటీ పదం, సోషలిజం పదం దానిపైన మీకు ప్రేమ లేదు. ఎవరి మీద ప్రేమ ఉందండి? మీకు వీర సావర్కర్ ఒకటి అయిపోయింది సార్. క్లోజ్ చేస్తాం. మీ వెనకాల సభ్యుడు అడుగుతుంటే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వీళ్ళు నాకు అర్థం కాదు సార్. వివేకానందుడు మావాడే అంటారు, వీర సావర్కర్ మావాడే అంటారు, సుభాష్ చంద్రబోస్ మావాడే అంటారు, భగత్ సింగ్ మావాడే అంటారు, ఆర్ఎస్ఎస్ రద్దు చేసిన పటేల్ మావాడే అంటారు. కానీ పటేల్ పేరుతో ఉన్న స్టేడియం మార్చేసి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకుంటారు సార్. ఎక్కడ సార్ ఇది? వీళ్ళ పోతా ఉంటే చివరికి ఇందా సీతక్క గారు అన్నట్టుగా వీళ్ళకి ఎవరి మీద ప్రేమ ఉందా అంటే వీళ్ళ ప్రేమ అంతా అదానీ, అంబానీ అటువంటి బడా పారిశ్రామికవేత్తల మీద మాత్రమే ప్రేమ, ఈ దేశం మీద లేదు సార్. అందుకని ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, సమయం కూడా తక్కువ ఉంది. ఇలా పేర్లు మార్చడం కాదు, పేర్లు వెనకున్నటువంటి మరణం ఏంటో చూడండి, దానిలో ఉన్నటువంటి కుట్రలు బంద్ చేయండి. ఇవాళ ఏమంటున్నారంటే దీనిలో నష్టం ఏముంది అంటున్నారు సార్. ఇప్పటికే 16 లక్షల మందిని ఈ బిల్లు రాకముందే, చట్టం అవ్వలేదు, బిల్లు రాకముందే 16 లక్షల మందిని ఉపాధి హామీ నుంచి పలు కారణాలతో తొలగించారు. 4% నా రికార్డు, 4% బడ్జెట్ని 1.37కి తగ్గించారు సార్. అంటే 1,30,000 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టలేదు సార్. పోయినసారి
ఓన్లీ 80,000 కోట్లకే కుదించారు. ఎందుకంటే మేము రోజు ఏదన్నా మాకు ఇవాళ గ్రామాల్లో కాస్త కళకళలాడుతూ కనపడుతుందంటే ఉపాధి హామీ సార్. ఇవాళ ఏ కాంట్రాక్ట్ చేయట్లేదు. కాకపోతే ఆ ఊర్లో అక్కడ కమిటీ వేసుకుని ఆ కమిటీలో ఎవడో ఒకడు ఉంటాడు చిన్నాడు, వాడు కొంతమంది పని చేయించుకుంటున్నాడు. ఇవాళ అందరూ హ్యాపీగా ఉపాధి హామీ. నా మీద ఎంత కోపం ఉందో తెలుసు సార్. మాది కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారి సహాయంతో మాది కార్పొరేషన్ తీసుకుని ఒక 7 గ్రామాలను అందులో కలిపాం. రోజు తిడుతున్నారు సార్ నన్ను, మా ఉపాధి హామీ ఏమైంది, మా ఉపాధి హామీ లేకుండా చేసేవాడిని. ఆ విధంగా ఉపాధి హామీతో ఇవాళ జనం మమేకమయ్యారు. ఇవాళ వ్యవసాయ కూలీలు లేరు సార్. మేము ఉద్యమాలు చేపిద్దామంటే మేము జనంలోకి వెళ్ళాలని ఒక అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి వ్యవసాయ కూలీల దగ్గరికి వెళ్ళండి అని చెప్తే నేను ఇంకెక్కడున్నారు సార్ వ్యవసాయ కూలీలు, మరి ఉపాధి హామీ కూలీలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాం. ఇది సార్ జరుగుతున్న పరిస్థితి. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ చట్టాలని తీసేసి వీటి బదులు పాత చట్టాన్ని యథాతథంగా ఉంచే విధంగా తీర్మానం చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదకరమైన చట్టాల జోలికి వెళ్ళేటప్పుడు దేశంలో కోట్లాది మంది పేదవాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు. కోట్లాది మంది పేదవాళ్ళు ఆగ్రహం వస్తే ఆ ఆగ్రహ జ్వాల నుంచి వాళ్ళ కళ్ళల్లో నుంచి కురిసే నిప్పుల ఆ జడివారలో దగ్ధమైపోతామనే భయం ఉండే విధంగా ఇవాళ ఈ ఉద్యమాలు జరగబోతున్నాయి. దానికి అనుగుణంగా మనం తీర్మానం చేయమని మిమ్మల్ని కోరుతూ మీకు నమస్కారాలతో సెలవు సార్. I request the Chief Minister to move the resolution. ముఖ్యమంత్రి గారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం